నమస్కారం. మాకల్స్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యూఏఈలో ఏదైనా వ్యాపారం, రెస్టారెంట్ లేదా సేవపై నెగిటివ్ రివ్యూ పోస్ట్ చేసే ముందు వినియోగదారులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అప్రమత్తంగా ఉండాలని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సేవలపై నిజాయితీతో కూడిన విమర్శలకు చట్టం అనుమతించినప్పటికీ వ్యక్తిగత దూషణలు లేదా ఆధారాలైన ఆరోపణ చేస్తే అది పరువు నష్టం నేరంగా పరిగణించబడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. న్యాయవాది అహ్మద్ ఖలీల్ మాట్లాడుతూ ఉత్పత్తి లేదా సేవపై వ్యక్తిగత అనుభవం ఆధారంగా వాస్తవాలతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చట్టబద్దమైన వినియోగదారుల ఫీడ్బ్యాక్గా పరిగణిస్తారని తెలిపారు. అయితే వ్యక్తిగత అవమానాలు, నిరాధార ఆరోపణలు లేదా దోషణలు ఉంటే అది నేరంగా మారుతుందని చెప్పారు. ఇటీవల అబుదాబిలో ఓ ప్రముఖ రెస్టారెంట్పై వీడియో ప్రచురించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు కోర్టు మొత్తం దిర్హాం 81,000 జరిమానా విధించింది. వీడియోలో రెస్టారెంట్ సేవలను విమర్శించడం కాకుండా యజమాని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు కోర్టు గుర్తించింది. ఈ కేసులో కోర్టు దిర్హాం 30,000 క్రిమినల్ జరిమానా, వీడియో తొలగింపు, వీడియో షూట్కు ఉపయోగించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేయడంతో పాటు బాధితుడికి 51,000 దిర్హాంల తాత్కాలిక సివిల్ పరిహారం చెల్లించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. న్యాయ నిపుణుల ప్రకారం క్రిమినల్ జరిమానా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. సివిల్ పరిహారం మాత్రం పరువు నష్టం వల్ల నష్టపోయిన వ్యక్తికి చెల్లించాల్సి ఉంటుంది. యూఏఈ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం డిజిటల్ వేదికల ద్వారా పరువు నష్టం కలిగించే కంటెంట్ ప్రచురిస్తే దిర్హాం 2,50,000 నుంచి దిర్హాం 5 లక్షల వరకు జరిమానా, గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, కంటెంట్ ప్రచురించడానికి ఉపయోగించిన పరికరాల స్వాధీనం, విదేశీయులైతే దేశ బహిష్కరణ వంటి చర్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. సేవ లేదా ఉత్పత్తి నాణ్యతపై మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేయాలి. యజమాని వ్యక్తిత్వం, నిజాయితీ లేదా వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయకూడదు. ఆధారాలు లేని మోసం, మోసగాడు వంటి ఆరోపణలు చేయరాదు. తాము ఎదుర్కొన్న నిజమైన అనుభవాల్ని వాస్తవాల ఆధారంగా పంచుకోవాలి. సేవ ఆలస్యంగా అందింది, ఆహారం నాణ్యత నచ్చలేదు వంటి వ్యాఖ్యలు సాధారణ వినియోగదారుల అభిప్రాయాలుగా పరిగణించబడతాయి. అయితే ఇది మోసపూరిత సంస్థ యజమాని మోసగాడు వంటి ఆధారాలు లేని ఆరోపణ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరించారు. ఫ్రీలాన్స్ బిజినెస్ కోసం కొత్త లైసెన్సుల జారీని కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుత నిబంధనలను సమీక్షించి స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం కొత్త లైసెన్స్ దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే ఉన్న 1% కంపెనీ లైసెన్సులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్రీలాన్స్ వ్యాపారాలు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. లైసెన్సింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తో కలిసి పనిచేస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాపార నమోదు వివరాలను చిరునామా రికార్డులతో అనుసంధానం చేయడంతో పాటు 2 సంస్థల మధ్య డిజిటల్ సమన్వయాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ప్రతిపాదిత సవరణలతో ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ విధానాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రస్తుతం ఈ విధానంలో 15కి పైగా రంగాలకు చెందిన 122 ఆర్థిక కార్యకలాపాలకు లైసెన్సులు జారీ చేస్తున్నారు. వీటిలో ప్రొఫెషనల్, సాంకేతిక, కన్సల్టెన్సీ సేవలు, ఐటీ, కమ్యూనికేషన్స్, రియల్ ఎస్టేట్, వాణిజ్యం, టూరిజం, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, డిజైన్, ఆర్ట్స్, స్పోర్ట్స్, వినోదం, పర్యావరణ సేవలు, వ్యవసాయం తదితర కార్యాలయం అవసరం లేని వ్యాపారాలు ఉన్నాయి. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2026 తొలి 5 నెలల్లో 6,586 1% కంపెనీ లైసెన్సులు జారీ అయ్యాయి. జనవరిలో 1,085, ఫిబ్రవరిలో 1,557, మార్చిలో 1,144, ఏప్రిల్లో 1,512, మే నెలలో 1,288 లైసెన్సులు మంజూరయ్యాయి. ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో కొత్త లైసెన్సుల జారీ 15% తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఖతార్లో నకిలీ మెడికల్ లీవ్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో అటార్నీ జనరల్ ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. అధికారిక పత్రాల ఫోర్జరీతో పాటు ప్రభుత్వ నిధులకు నష్టం కలిగించిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగా ఓ ఖతారీ పౌరుడిపై కేసు నమోదు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. నిందితుడు ఖతార్ వెలుపల ఉన్న కొందరితో కుమ్మక్కై హమద్ మెడికల్ కార్పొరేషన్ పేరుతో నకిలీ మెడికల్ లీవ్ సర్టిఫికెట్లు తయారు చేయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నకిలీ సర్టిఫికెట్లను పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ కార్యాలయాలు, విద్యా సంస్థలు సమర్పించి అర్హత లేకుండానే సెలవులు పొందినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ సర్టిఫికెట్ల కోసం నిందితుడి ఖాతాకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమకు సమర్పించే మెడికల్ లీవ్ సర్టిఫికెట్ల ప్రామాణికతను తప్పనిసరిగా పరిశీలించాలని, నకిలీ పత్రాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించింది.
విదేశాల నుంచి స్వీట్లు లేదా సంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకెళ్లే ప్రయాణికులు ముందుగా వాటిలో ఉపయోగించిన పదార్థాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఒమన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. గమ్య దేశంలోని కస్టమ్స్ నిబంధనలు తెలుసుకోకుండా ఆహార పదార్థాలను తీసుకెళ్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సూచించారు. ఇటీవల బీహార్ చెందిన భారతీయ ప్రవాసీ సతీష్ను జూలై 23న అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద పాపీ సీడ్స్ కలిగిన భారతీయ సంప్రదాయ స్వీట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. భారతదేశంలో గసగసాలను స్వీట్లు, హల్వా, కూరల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఒమాన్తో పాటు పలు గల్ఫ్ సహకార మండలి దేశాల్లో గసగసాల దిగుమతి, ఎగుమతిపై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమల్లో ఉన్నాయి. రాయల్ ఒమాన్ పోలీస్ ప్రకారం గసగసాలు నిషేధిత మాదక పదార్థాల జాబితాలో ఉండడంతో వాటిని తీసుకెళ్లడం చట్టరీత్యా శిక్షార్హం. సెలవులు ముగించుకుని తిరిగి ఉద్యోగానికి వెళ్తూ సహోద్యోగులు పంచేందుకు రస్కరం అనే స్వీట్ను సతీష్ తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు వెళ్లే దేశంలోని కస్టమ్స్ నిబంధనలను ముందుగానే పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. భారతదేశంలో చట్టబద్ధంగా విక్రయించే కొన్ని ఆహార పదార్థాలు ఇతర దేశాల్లో నిషేధమైనవిగా ఉండవచ్చని, తెలియక తీసుకెళ్లిన వస్తువుల స్వాధీనం, జరిమానాలు, నిర్బంధం లేదా న్యాయపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే సమయంలో ఒమాన్ కస్టమ్స్ కూడా నిషేధిత వస్తువులపై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. జీసీసీ యూనిఫైడ్ కస్టమ్స్ చట్టం ప్రకారం పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, సైనిక సామగ్రి, నిజమైన తుపాకులను పోలి ఉండే బొమ్మ తుపాకులు, సహజ దంతం, ఎలక్ట్రిక్ స్టవ్ పరికరాలు, నైట్ విజన్ పరికరాలు తదితర వస్తువుల దిగుమతి, ఎగుమతి నిషేధితమని అధికారులు గుర్తు చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున ప్రయాణానికి ముందు లగేజీలో ఉన్న ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు ఆయా దేశ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. కొద్ది నిమిషాల ముందస్తు పరిశీలనతో అనవసరమైన చట్టపరమైన సమస్యలు నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రాంతీయ పరిణామాలు, హోర్ముజులో నౌకాయాన భద్రతా సభ్య దేశాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ విదేశాంగ మంత్రులు వర్చువల్ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులు, కొనసాగుతున్న చర్చలు, ఉద్రిక్తతలను తగ్గించి ప్రాంతీయ శాంతి భద్రతను బలోపేతం చేసే చర్యలపై మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ, భద్రతను కాపాడడం, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా రవాణా హక్కులు, సరుకు రవాణా నిరంతరాయంగా కొనసాగేందుకు సభ్య దేశాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచే మార్గాలపై కూడా సమావేశంలో చర్చించారు. అలాగే గల్ఫ్ తీర దేశాల సార్వభౌమ హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి రాజకీయ దౌత్యపరమైన మార్గాలకే ప్రాధాన్యమివ్వాలని, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే వాతావరణాన్ని సృష్టించి అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను సాధించేందుకు సంయుక్తంగా కృషి కొనసాగించాలని ఈ సందర్భంగా జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు పిలుపునిచ్చారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.